నమస్తే, నేను సంజన. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమానికి స్వాగతం. సోరియాసిస్, చర్మ వ్యాధులు, గర్భసంచి, ఫైబ్రాయిడ్స్, పీసీఓడి, సైనసైటిస్, ఆస్తమా, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నారా? అయితే అలాంటి వారి కోసం హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డును పొంది మరియు ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొందిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బస్వానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. మీకు హోమియోపతికి సంబంధించి ఏమైనా సందేహాలుంటే ఈ కింది నెంబర్స్కి కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు. నమస్తే సార్. నమస్తే. సో ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కువగా సమస్య ఫేస్ చేస్తున్నారు, పైల్స్, ఫీచర్స్. సో దీనికి సంబంధించి అసలు హోమియోపతికి సంబంధించి ఎటువంటి మందులు ఉన్నాయి? బేసిక్గా ఆపరేషన్తో తగ్గదని కూడా చాలా మంది చెప్తున్నారు, బట్ మీరు హోమియోతో తగ్గించవచ్చు అని కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ ప్రజల లోపల ఈ నిల్వ ఉండే ఆహార పదార్థాలు కానీ, ఎక్కువ జంక్ ఫుడ్, మసాలా ఫుడ్, ఆయిల్ ఫుడ్ తిన్న వాళ్ళకు, బిర్యానీలు కానీ, చికెన్ బిర్యానీ ఇలాంటి తిన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఈసోఫేగల్ గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఈ కొలనైటిస్, పెద్ద పేగులు అన్నీ కూడా పూస్తాయి, చెడుతాయి అన్నమాట. దానివల్ల ఆ మసాలా ఘాటు వల్ల లోపల లేయర్ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దానివల్ల రెక్టమ్ కూడా ఇన్ఫ్లమేషన్ అయ్యి మోషన్ పోయినప్పుడు హార్డ్ స్టూల్ వచ్చి ఆ యానస్ రింగ్ క్రాక్ వచ్చేస్తే దాన్ని ఫిషర్ అంటారు. ఓకే. అవే విధంగా బ్లడ్ వెజిల్స్ అన్నీ కూడా బయటకు తోసుకొని వచ్చిన ఆ స్టూల్ బయటకు తోసుకొచ్చినందుకు ఆ పైల్స్ అన్నీ అవి తోకల్లాగా బయటకు వస్తే దాన్ని ఎమరాయిడ్స్ అంటారు మెడికల్ టర్మ్. వాటిని తెలుగులో పైల్స్ అంటాం, అర్షమూలలో అంటాం. అయితే వీటికి ఈ పిస్టులా అంటే లోపల లార్జ్ ఇంటెస్టైన్లో ఇన్ఫెక్షన్ తయారైనప్పుడు ఆ అంతా ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ అంతా కూడా ఒక ట్యూమర్ లాగా ఫామ్ అయ్యి, ఒక అబ్సెస్ లాగా ఫామ్ అయ్యి అందులో డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది బైపాస్ రోడ్ లాగా. దాన్ని ఫిస్టులా అంటాం. ఈ పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ అన్నీ కూడా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్, పొట్టలో సరి అయిన ఆహార పదార్థాలు, శుభ్రమైన హైజీనిక్ ఫుడ్ తినకపోవడం వల్ల ఇవన్నీ కూడా తయారవుతాయి. వీటికి విపరీతమైన నొప్పి, మంట, బ్లీడింగ్ కూడా అవుతుంది. మోషన్ మనం బాధ చెప్పుకోలేక చాలా క్రానిక్ అయిన తర్వాత బయట పోతే డాక్టర్లు ఆపరేషన్ అంటారు, వాటికి లాప్రోస్కోప్తో బ్లాస్ట్ చేస్తామంటారు. ఈ విధంగా చెప్పి భయపెట్టిస్తే మా దగ్గరికి రావడం జరిగింది. మా దగ్గర ఆపరేషన్ లేకుండా వితిన్ 24 అవర్స్లో మార్పు. కరెక్ట్ హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్ ఉంటే ఇచ్చిన మందు డోసు. హోమియోపతి అనగా తీపి గుళికలు మెల్లగా పనిచేస్తాయని పబ్లిక్లో తప్పుడు ప్రచారం ఉండే గతంలో. ఇప్పుడు మన సక్సెస్ కేసు చూసిన తర్వాత ప్రజల్లో చైతన్యం వచ్చింది. హోమియోపతిలో ఇచ్చిన మందు కరెక్ట్ అయితే 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది. మ్యాక్సిమం 1 వీక్, 10 డేస్, 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్లో కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. ఈ విధంగా ఫైల్స్, ఫిషర్స్, పిస్టులతో బాధపడుకుంటా, నడవలేక, కూర్చోలేక, ఎవరు చెప్పుకోలేక బాధపడే వాళ్ళంతా కూడా మా దగ్గరికి వచ్చారు. వితిన్ 24 అవర్స్లో మార్పు సార్ని పేషెంట్లు చెప్తారు. వాళ్ళు చెప్పిన మాట కూడా మీరు వింటే ప్రజల్లో చైతన్యం వస్తుంది. బాధితులు ఏం చెప్తారో వినండి. ప్రభాకర్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. నేను రామ్నగర్ నుండి వస్తున్నా సార్. రామ్నగర్కి ఏం బాధితులు వచ్చినావు? నేను పైల్స్ సార్. ఫిషర్ అండ్ పైల్స్. సార్. ఎంత బాధ ఉండే? ఏమేమి బాధ ఉండే? చచ్చిపోయినా సార్. తణుకులాడుతుంది సార్. నొప్పి భరించలేకపోతుంది. మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? నేను ఆయుర్వేదిక్ వాడుతున్నా సార్. అప్పుడు ఆయుర్వేదిక్ వాడినా తగ్గలే సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులైంది? మీరు చెప్పారు సార్. ఒకటే నేను మా ఇంటి ఇప్పుడు ఒక వారం రోజులు అయింది సార్. నేను ఇచ్చిన మీరు ఒకటే చెప్పారు, 3 గంటలు 3 రోజులు అంతే. జస్ట్ తీసుకున్న తర్వాత మీరు చూసుకోవడానికి నేను మీరు నోట్లో పోసారు కదా సార్. లేదు అది మందు. ఆ మందు పోయంగా ఇమ్మీడియట్గా నాకు ఇంటికి పోయాక హాయిగా అయిపోయింది సార్. అప్పటికి వెరీ గుడ్. ఎంత తనకలాడుతున్నా సార్. మరి పబ్లిక్లో హోమియోపతి అంటే మెల్లగా పనిచేస్తుంది, చిన్న గోళీలు మెల్లగా పనిచేస్తాయి అంటారు కదా. ఈ అనుభవంతో ప్రతి వారికి చెప్తున్నా సార్. ఇప్పుడైతే ఇప్పుడు ఒక మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కూడా రమ్మన్నా, వీడికి యూరినర్స్ బాగాలేదంటే బాగా చాలా మంచి ఒరిజినల్ మందులు, జర్మనీ మందులు వాడితే ఇట్లా ఉంటుంది. కాబట్టి ప్రజల్లో చైతన్యం, సిస్టమ్ను బదనాం చేసి ఇప్పుడు హోమియోపతి ఎక్కడో గుడ్డిగా వాడి ఆడ పని చేయకపోతే హోమియోపతి వాడినం తక్కువ అంటారు, కానీ డాక్టర్ మంచోడు లేడని చెప్పి అన్నారు కదా. వాడి కరెక్ట్
కరెక్ట్ మెడిసిన్ హోమియోపతి కరెక్ట్ తీసుకుంటే సార్ సరైన డాక్టర్ దొరికితే మాత్రం ఇది సమస్య లేదు సార్. సమస్య అందుకే మరి ఆయనమాన్ గారు అలోపతి డాక్టర్ అయి ఉండి హోమియోపతి ఎందుకు కనిపెడతాడు? దానికంటే ఫాస్ట్ ఉన్నప్పటికీ కనిపెట్టిండు, కానీ దాన్ని ఉపయోగించేటప్పుడు కరెక్ట్ లేక కరెక్టే సార్. డాక్టర్లు కరెక్ట్ మందు, కరెక్ట్ డోసు, కరెక్ట్ క్వాలిటీ మందులు ఇవ్వకపోతే రిజల్ట్ రాకపోతే సిస్టమ్ బదనామవుతుంది. అట్లా కావద్దని చెప్పి ప్రజా చైతన్యం కోసం నేను చెప్తున్నా. ఇప్పుడు ఒక అడ్వకేట్ కూడా వస్తుంది దీని గురించి, ఆయన కూడా ఫైల్సే ఫిషర్స్ అవి ఉన్నాయి, రమ్మన్న వాళ్ళ ఫాదర్ కూడా తీసుకొని వస్తుండ్రు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూడండి చాలా తక్కువ టైంలోనే ఎక్కువగా పనిచేస్తుంది. మరి ఇంత ఫాస్ట్ రిజల్ట్ హోమియోపతిలో ఉన్నాక ఆపరేషన్ పోవడము, ఇవన్నీ కట్ చేసుకోవడము, ఇవన్నీ కూడా మొక్కను చెట్టును కాండం నరికేస్తే వేర్లు లోపల ఉంటాయి, మళ్ళీ మొలకెత్తుంది కదా. ఆ విధంగా మీరు ఆపరేషన్ చేసి ఏ కేసు అయినా సరే ఆపరేషన్ చేసి తీయడం వల్ల దాని రూట్ పోదు, దాని యొక్క కండిషన్ లోపల అట్లాగే ఉంటుంది. అది మళ్ళీ అంటే హోమియోపతి యూజ్ చేసి మెడిసిన్ యూజ్ చేయడం వల్ల అంటే మొత్తానికి పైల్స్ ఇవన్నీ పైల్స్ కంప్లీట్ పైల్స్ మీద మేము ఎక్స్టర్నల్గా క్యూర్ చేయడం లేదు, ఇంటర్నల్గా డ్యామేజ్ అయినటువంటి పెద్ద పేగులలో ఇన్ఫెక్షన్ అంతా కూడా శుభ్రమైతే ఆటోమేటిక్గా డిసప్పేర్. ఆపరేషన్ అయితే సాల్వ్ అవ్వదు, మళ్ళీ వస్తే బయట మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. హోమియోపతి వల్ల అది మొత్తానికి పోతుంది. దాని లోపల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కంప్లీట్గా క్యూర్ చేస్తే మళ్ళీ పైల్స్ ఉండయి, ఫిషర్స్ ఉండయి, పిస్టులా ఉండదు, శాశ్వతంగా నివారణ అవుతుంది. ఇది నిజమైనటువంటి అంటే వ్యాధి యొక్క కాజ్ గుర్తుపట్టమన్నాడు సార్. హ్యానిమన్ గారి సిద్ధాంతం ఏంటంటే కాజ్ ఆఫ్ ది డిసీజ్ తీసుకొని దాని యొక్క సిమ్టమ్ తీసుకొని ప్రయోగం చేస్తే శాశ్వత నివారణ. అంటే ఇప్పుడు చాలా మంది చాలా సంవత్సరాల నుంచి సఫర్ అవుతూ ఉంటారు, సో దానికి కూడా సొల్యూషన్ దొరుకుతుంది. దానికి ఎంత క్రానిక్ 20 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య అయినా సరే దానికి కరెక్ట్ మెడిసిన్